మాతృదేవోభవ. పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును జూచు తత్వమిమ్మా. ఉయ్యాలలు గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి నిత్యమల్లి. నిలువ నీవే తల్లి నిత్యమల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 185వ భాగానికి స్వాగతం పలుకుతుంది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అర్జున, ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం పొందడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొందడం వల్ల ఆత్మలోనే లీనమవుతాడయ్యా, ఆత్మస్థితుడై ఉంటాడయ్యా, ఆనందంగా ఉంటాడయ్యా. దీన్నే మనం ఆంతరిక విశ్రాంతి అంటాం. మనం బయట చాలా వ్యవహారాలు చక్కబెడతాం, బయట ఏదో మంచో చెడ్డో ఏదో చేస్తాం, ప్రతిష్టో అప్రతిష్టో ఏదో తెచ్చుకుంటాం, దాని గురించి సంతోషించడం దుఃఖించడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. అసలు నేనెవరు, మనం మన గురించి ఏమైనా సమయం కేటాయించామా? మనతో మనం, మనలో మనం, రోజులో ఒక అరగంటైనా మనలో మనం, మనతో మనం. ఇంకెవరు ఉండద్దు, మనుషులు ఉండడం కాదు, మన మనస్సు కూడా ఉండద్దు, వేరే ఆలోచనలు ఉండద్దు, మనతో మనం, మనలో మనం. ఆ స్థితి కలగాలంటే ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం అవసరం. ఎందుకు? ఇది క్షేత్రం, ఈ రకంగా శరీరాన్ని గురించి, తథా జ్ఞానం, జ్ఞానాన్ని గురించి, జ్ఞేయంచ, తెలుసుకోవలసిన పదార్థాన్ని గురించి. జ్ఞేయం, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము తెలుసుకోవలసిన పదార్థం, భగవంతుడు, ఆత్మ, ఏదైనా. జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం తెలుసుకోదగింది, జ్ఞానము తెలుసుకునే విధానం, తెలుసుకునే విషయం. ధ్యాత, ధ్యానము, ధ్యేయము. ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసే విధానం, ధ్యానం ద్వారా చేరుకోదగిన పదార్థం. అలాగా ద్రష్ట, దృక్కు, దృశ్యము. ద్రష్ట చూసేవాడు, దృశ్యము చూడబడే విషయం, దర్శనం చూడడం, దృక్ అదే చూపు. చూసేవాడు, చూపు, చూడబడే పదార్థం. తెలుసుకునేవాడు, తెలుసుకోవడం, తెలుసుకోబడే పదార్థం. ఏదైనా అంతే, ఈ మూడు ఉంటాయి. ఇంకా ఈ మూడు ఒక్కటే అని గ్రహించడమే ఈ జ్ఞానం. మొత్తం భగవద్గీత సారాంశం. మూడు లేవు. నిజానికి తెలుసుకునేవాడు, తెలుసుకునే పదార్థం, తెలుసుకోవడం అనే ప్రక్రియ అన్నీ ఒకటే. ఆ ప్రక్రియలో మూలమైనది జ్ఞానం, దృక్, ధ్యానం. జ్ఞానం, ధ్యానం, దృక్, ఆ మూడు అర్థమైతే, జ్ఞానం అర్థమైతే జ్ఞాత, జ్ఞేయం. ధ్యానం అర్థమైతే ధ్యాత, ధ్యేయం. దృక్కు అర్థమైతే ద్రష్ట, దృశ్యం అర్థమైపోతాయి. అది అర్థం చేయించే ప్రయత్నమే పరమాత్మ చేస్తున్నాడు. ఇది క్షేత్రం. ఈ రకమైనటువంటి విశేషాల ద్వారా క్షేత్రం ఏమిటో తెలుసుకున్నావు కదా. తథా జ్ఞానం, ఏది జ్ఞానమో అర్థమైంది కదా. ఊరికే పూజలు, నోములు, వ్రతాలు, పుష్కరాల్లో మునిగిపోవడం కాదు, తెలుసుకోవడం, తెలుసుకోవడం, తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడానికి మార్గాలే ఇవన్నీ అని అర్థమైంది కదా. అదే జ్ఞానం. స్నానమే జ్ఞానం అనుకోవడం లేదు కదా. జ్ఞానం వల్లే స్నానం అంతా చేసినట్టే అని అర్థమవుతుంది కదా. జ్ఞానం ఉంటే స్నానం చేసినట్టే, కానీ స్నానం చేస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకే ఆ జ్ఞానం పొందాలి. అందుకే షిరిడీ సాయి లాంటి మహానుభావులు 3 నెలలైనా 4 నెలలైనా ఒకే కఫ్ని ఎందుకు తొడిగారంటే, జ్ఞానవంతుడైనటువంటి వాడి శరీరానికి దుర్గంధం అంటది. అసలు ఆ స్థాయికి మనం చేరుకోవాలి. ఆయన ఆరాధిస్తాం కానీ ఆ స్థాయి గురించి ఆలోచించాం. పైగా అది మన వల్ల అవుతుందా అంటాం. పోనీ ఆరాధించడం ఎందుకంటే మన కోరికలు తీరడానికి. అందువలన ఎంత గొప్ప జ్ఞానులు ఆవిర్భవించని, ఇన్నిసార్లు భగవంతుడు అవతరించని, మన జీవితాలు బాగుపడడం లేదు. సరిగదా ఇంకా దిగజారిపోతున్నాయి. ఎందుకంటే మనం దాని సరైన మార్గంలో తెలుసుకోవడం లేదు. ప్రతి తత్వాన్ని, ప్రతి వ్యక్తి యొక్క మహత్తరమైన మహర్షుల యొక్క తపస్సుని
కొన్ని సద్గురువుల యొక్క తపోనిష్టని ఏదైనా సరే మన స్వార్థం కోసం వినియోగించుకోవడం కోసం చూస్తున్నాం. ముందు వద్దనుకున్నా సరే వాళ్ళు ఈ ధన కనక వస్తు వ్యామోహాల్లో పడిపోతున్నారు. అందరం కలిసి గోతులో పడ్డాం. ఇప్పుడు పైకి లాగేవాడు ఎవడు ఒక భగవద్గీత తప్ప. అంచేత జ్ఞాన మార్గం వదిలిపెట్టకు. స్నాన మార్గం కాదు, జ్ఞాన మార్గం కావాలి. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చ. ఈ జ్ఞానం ద్వారా తెలుసుకోదగిన ఆత్మని అర్థమైంది కదా. ఉక్తం సమాసత సంక్షేపం. సమాసం అంటే సంక్షిప్తంగా చెప్పడం. ఎలా సంక్షిప్తం? తెలుగు ఉపాధ్యాయుల కోసం ఒక మాట చెబుతాను. నాకు కాస్త తాపత్రయం. ఎందుకంటే తెలుగు ఉపాధ్యాయులు బాగా చక్కగా ఆకర్షణీయంగా పాఠాలు చెబితే జాతిలో నైతికమైన విలువలు బాగుంటాయండి. అందరూ ఉపాధ్యాయులు బాధ్యులే. తెలుగు ఉపాధ్యాయులు కాస్త ఎక్కువ బాధ్యత ఎక్కువ. పోనీ అధికారం అనుకోండి, బాధ్యత కాకపోతే అధికారం అనుకోండి. ఎందుకంటే సమాసేన. సమాసం అంటే సంక్షిప్తం. సమస్తంబులకు పదంబు లేక పదంబు కూడా సమాసంబు అంటాం. అంటే వ్యస్తంబులకు పదంబు లేక పదంబు కూడా సమాసం. విడివిడిగా ఉన్న పదాలు కలిపేస్తే సమాసం అయింది. అయితే విడివిడిగా ఉంటే ఏమవుతుంది? ఎక్కువ రాయాలి, ఎక్కువ చోటు కావాలి, ఎక్కువ పలకాలి, ఎక్కువ అన్ని వరుసగా కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. అక్కడ లేకుండా ఒక సమాసంలో కలుపుతాం. దానికి ఉదాహరణ, చక్కని ఉదాహరణ సమాసం ప్రయోజనం చెప్పాలి అంటే సమాసేన అని భగవంతుడు సంక్షిప్తంగా ఎందుకు చెబుతున్నాడు అంటే సమాసం ప్రయోజనం ఏమిటంటే భాగవతంలో ఒక పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పర్యావరణం కూడా ఉంది. బృందావనంలో కృష్ణుడు బలరాముడు గోపబాలులతో సహా విహరిస్తూ ఉంటే ఒక గోపబాలకుడు వచ్చి, శ్రీకృష్ణ ఈ చెట్లు ఎంత బాగున్నాయో చూశావా, ఈ చెట్లు ఎంత గొప్పవో నీకు తెలుసా అని గోపబాలకుడు కృష్ణుడికి చెబుతాడు. కృష్ణుడు ఆనందంగా వింటాడు. ఎవరు చెప్పినా మనం వినాలి. నేను కృష్ణుడిని, నేను అవతరించా, నువ్వు నాకు చెప్పక్కల్లా అంటే కుదరదు. ఆయనకు అహంకారం లేదు. అందుకే చెప్పబోయా, నువ్వు చెబుతుంటే వినాలనుంది, నువ్వు పద్యాలు కూడా బాగా పాడతావు, చెప్పబోయా అన్నాడు ఆయన. ఆ కుర్రాడికి ఆనందంగా చెప్పాడు. అపకారంబులు చేజెవ్వరికి ఏకాంతంబునందుండు ఆతప సీతానిల వర్షవారకములై త్వగ్గంధ నిర్యాస భస్మ బలాశగ్రమరంద మూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయునెల్లరకు త్వగ్గంధ నిర్యాస భస్మ బలాశగ్రమరంద మూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయునెల్లరకు ఈ ఉర్వీజముల్ గంటివే. ఇది సమాసం చెప్పేటప్పుడు ఈ పద్యం చెప్పి ఇన్ని రకాల విశేషాలు పదాలన్నీ కలిపి ఒక్క సమాసంలో ఎంత బాగా చెప్పాడో చూడండిరా. అందుకని సమాసాలు అవసరమరా అంటే పిల్లలు చేతులు కట్టుకు వింటారు. అంతేగాని పరీక్షల్లో వస్తాయి 3 మార్కులు అంటే వాడికి చికాగ్గా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ. ఇందులో ఆనందం ఉందంటే ఒత్తిడి ఉండదు. ఆనందం లేకపోగా ఏదో మూర్ఖులో చెబితే ఒత్తిడే ఉంటుంది. ఇంకా మార్కులు పొందడమే ముఖ్యంగా. ఏమిటి ఇందులో విషయం? అపకారంబులు చేయవు. ఎవరికి చెట్లు ఎవరికి అపకారం చేయవు, మనిషే చేస్తాడు. మనిషి చెట్టుకు కూడా అపకారం చేస్తున్నాడు. ఏకాంతంబునందుండు. చెట్టు ఏకాంతంగా ఉండగలదు. మనం ఏదో చెట్టు కింద నలుగురు కూర్చొని మాట్లాడుకుంటాం. నలుగురు వెళ్ళిపోయాక చెట్టు ఏకాంతంగా ఉన్నట్లే మనం ఉండగలుగుతున్నాం. నాకేం తోచట్లా అని 10 మందికి తోచకుండా చేస్తున్నాం. ఏకాంతంగా ఎందుకు ఉండలేం? చెట్టు నుంచి నేర్చుకోవాలి. ఆతప శీతానల వర్షవారకములు. ఆతప ఎండ నుంచి, శీతానల చలిగాల నుంచి, వర్షం నుంచి, 3 నుంచి. వర్షం వస్తే చెట్టు నీడకి పరిగెడుతుంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎండ కాసింది, మళ్ళీ చెట్టు నీడకి. చలిగాలి మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద నిలబడితే చలికాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవకాలంలో చల్లగా ఉంటుంది. వాటినే వటవృక్షాలు అంటారు, వనస్పతి వృక్షాలు అంటారు. శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలేతు శీతలం. అందుకని ఆ వృక్ష అంత ఏ కాలంలోనైనా మేలు చేస్తాయి. ఇవన్నీ చెబుతూ ఇప్పుడు పెద్ద సమాసం చెప్పాడు. త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశ అగ్ర మరంద మూల కుసుమ ఛాయ ఫలశ్రేణిచే 11 ఉపయోగాలు, చెట్ల వల్ల ఉండే 11 ఉపయోగాలు ఒక్క పాదంలో చెప్పాడు బొమ్మిరపోతన గారు. త్వక్ వాటి బెరడు ఆయుర్వేదంలో వాడుతున్నావా లేదా? గంధ వాటి సుగంధాన్ని వాడుతున్నావా లేదా? వాటి గంధాన్ని అరగదీసి, చెట్టు కొమ్మకైతే గంధం చెక్క దాన్ని అరగదీసి వాడుతున్నావా లేదా ప్రయోజనంగా? నిర్యాసం జిగురు, మరి కాగితాలు అంటించుకుంటున్నావు, బంక గమ్. భస్మ వాటి బరడు కాల్చిన భస్మం, దాన్ని ఆయుర్వేదంలో వాడతారు, అనేక రకాల మందుల్లో వాడతారు. పలాశ దాని కొమ్మలు ఆకులు. అగ్ర దాని చిగుళ్ళు, చింత చిగురు పప్పు, మళ్ళీ దాని చిగుళ్ళు సుగంధానికి వాడడం. మరంద దాని తేనె, ఆ పువ్వుల్లో తేనె. మరంద పలాశాగ్ర మరంద మూల దాని వేళ్ళు ఎంత వైద్యంలో వాడతామంటే మూలికా వైద్యం. మరంద మూల కుసుమ దాని పువ్వులు, దేవుడి పూజకి తల్లో పెట్టుకోవడానికి, సుగంధానికి, అసలు చూస్తే ముందు అందం ప్రకృతి. ఛాయ దాని నీడ, ఆ పైన ఫల దాని పళ్ళు. ఎన్నున్నాయండి? త్వక్ గంధ నిర్యాస భస్మ పలాశ అగ్ర మరంద మూల కుసుమ ఛాయ ఫలశ్రేణిచి 11 రకాల ఉపయోగాలని ఒక్క సమాసంలో ఒక్క పాదంలో చెప్పాడు. ఇది సమాస ప్రయోజనం. అంటే
ఈ ఒక్క సమాసం గుర్తుపెట్టుకుంటే ఈ 11 ఉపయోగాలని వివరిస్తూ 11 పేరాలు రాయొచ్చు వ్యాసం. ఇంకా పైన అపకారాలు ఉపకారాలు ఆతప సీతానల వర్షవారకము ఏకాంతం దృష్టిలో పెట్టుకుంటే 16 పేరాల వ్యాసం రాయొచ్చు వృక్షాల గురించి ఒక్క పద్యంతో. ఇది తెలుగు పద్య వైభవం, తెలుగు పద్యంలో ఉండే గొప్పతనం. ఒక్క పద్యం 4 పాదాల పద్యం కంఠస్థం చేస్తే 16 పేరాల వ్యాసం రాయొచ్చు, కనీసం 4 పేజీల వ్యాసం రాయొచ్చు. వేరే ఏమి వ్యాసాలు ఎక్కడ చదవకల పిల్లలు రాసేస్తాడు. ఇది సమాసేన. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. మద్భావాయ ఉపపద్యతే. ఉపాధ్యాయులు దయచేసి గమనించండి, సమాసాలు ఎంత ఆసక్తిగా, ఎంత ఆనందంగా, ఎంత సరదాగా చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు సమాసాలు వెనకేం చేస్తారు? అప్పటికీ వినకపోతే వాడి కర్మ వదిలేయండి, బోళ్ళంత మంది వింటారు. వినేవాడే మనకు కావాలి. అందుకని ఈ రకంగా శరీరం గురించి దాని జ్ఞానాన్ని నువ్వు పొందావయ్యా. జ్ఞేయమైన పదార్థం ఆత్మ అని నీకు తెలిసిపోయిందా? ఇదంతా సమాసేన సంక్షిప్తంగా చెప్పేశానయ్యా. దీనివల్ల మద్భక్త ఏతద్ విజ్ఞాయ, నాయందు అనురాగము ప్రేమ భక్తి కలిగిన వాడు ఏతద్ విజ్ఞాయ, దీన్ని తెలుసుకుని మద్భావాయ ఉపపద్యతే, నా భావాన్నే పొందే ప్రయత్నం చేస్తాడు. అంటే తన్ను నన్నుగా మార్చుకుంటాడు. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చయేత్. శివుడు కానివాడు శివుడిని అర్చించడానికి అర్హుడు కాదు. రాముడు కాకుండా రామాయణం చదివి ఉపయోగం లేదు. రామాయణం చదవడం ద్వారా రాముళ్ళా మనం అవ్వాలి, సీతలా మనం అవ్వాలి, హనుమంతుల్లా మనం అవ్వాలి, రావణాసురులా అవ్వకూడదు. అందుకు రామాయణం చదవడం. కానీ మా ఇంట్లో పెళ్లి కాలేదు అందుకని రామాయణం చదివిస్తున్నాం, ఇది అజ్ఞానం. పెళ్లి కావడానికి రామాయణానికి సంబంధం లేదు. పెళ్లి అయ్యాక కాపురం ఎలా చేయాలో రామాయణంలో ఉంటుంది. అరణ్యకాండ చదివితే అర్థమవుతుంది. అరణ్యంలో కూడా కాపురం ఎంత బాగా చేయొచ్చో అర్థమవుతుంది. ఇప్పుడు అరణ్యంలో కాపురం చేయడం తెలిస్తే అయోధ్యలో కాపురం చేయడానికే ఎవరైనా చేస్తారు. అది రామాయణం ప్రయోజనం. కానీ పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం ఇది కాదు రామాయణ ప్రయోజనం. రాముళ్ళ రామ అయ్యనం, రాముడు మార్గం. అంచేతను మద్భావాయ ఉపపద్యతే. నేనే అవుతావయ్యా, ఆత్మకి నీకు తేడా ఏం లేదయ్యా, ఆ భగవంతుడు నువ్వేనయ్యా, అద్వైతం చెబుతున్నాడా లేదా అంటే తానైపోవడం అంటే ఆత్మనివేదనం. అందుకే చూడండి, మరి భక్తి మార్గం అంతా ఏమైందండి? మీరు ఎలా చెప్పేస్తున్నారు? జ్ఞాన మార్గం అంటున్నారు, ఆత్మనివేదన అంటున్నారు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 విధ భక్తి మార్గాలు చెప్పారు కదండి. అవన్నీ తప్పులేనా? తప్పులని ఎవరూ అనలేదండి. అందులోనే ఏం చెప్పారో గమనించండి. శ్రవణం ముందు వినడం, కీర్తనం భగవన్నామాన్ని సంకీర్తన చేయడం, ఆ కథలు చెప్పుకోవడం, విష్ణు స్మరణం, విష్ణు అనేది 9 విధంలో కాదుగా విష్ణువు యొక్క అని అర్థం, భగవంతుని యొక్క స్మరణం, దాన్ని మనస్సులో స్మరించడం. ముందు వినడం, దాని పైకి కీర్తన సంకీర్తన చేయడం, తర్వాత మనస్సులో స్మరించడం. ఇవన్నీ మెట్లు చూసుకోండి వరుసగా, ఓదాని తర్వాతోటి. పాదసేవనం, అదైన భగవత్ పాదసేవ. భగవంతుడు అంటే దేవుడి విగ్రహం కాదు. సమాజం అంతా సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో. లోకంలో ఎవరికి ఏ సేవలు అవసరమో అది చేయడమే పాదసేవ. అందుకని విష్ణుమూర్తి పాదాలు పిసకడానికి లక్ష్మీదేవి ఉంది, మనం ఎందుకు? ఆవిడ పిసికినంత అందంగా మనం చేయగలమా ఆ పని? సమాజంలో ఎవరికి అవసరమో వారికి. ముందు తల్లిదండ్రులకి పాదసేవ చేయి. పాదసేవ అంటే విష్ణు పాదసేవ కాదు, తల్లిదండ్రుల పాదసేవ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. అర్చనం అంటే కేవలం పువ్వులు పెట్టి పూజించడమే కాదు, కేవలం ప్రతీక. అలాగే లోకంలో గౌరవించే శ్రీమనందంటే అంతగా గౌరవించు. వందనం, సగౌరవంగా లేచి నమస్కరించు, సమాజానికి నమస్కరించు, సమాజాన్ని దేవుడుగా భావించు. దాస్యం, సేవ చేసి సమాజం కోసమే నీ జీవితం. మహాకవి కాళోజీ అంటాడు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. అది దాస్యం. ఎందుకంటే చేతులు కొట్టు కూర్చోవడం బానిసలా కాదు. నేను ఎప్పుడు గుడి ముందే కూర్చుంటానండి, బిచ్చగాడ కూడా కూర్చుంటాడు అక్కడ. అది పెద్ద విషయం కాదు. సమాజంలో ఎవరికి ఏం చేశాం? సమాజం మొత్తాన్ని దైవస్వరూపంగా భావించి దాస్యం, సేవ చేసేద్దాం. ఇవన్నీ చేశాక కూడా చివరికి చేయవలసింది సఖ్యం, భగవంతుడితో స్నేహం. అంటే మొత్తం సమాజం అంతటితో స్నేహభావం, ఎవరేందు మనకి శత్రుత్వం లేదు. ఆ పైన చేయవలసింది ఇక అంతా ఒక్కటే అన్నాక ఆత్మ నివేదనం. అదే ఇందులో చెప్పింది. మద్భావాయోపపద్యతే, ఆత్మ నివేదనం. ఇప్పుడు శ్రవణం కంటే కీర్తనం, కీర్తనం కంటే స్మరణం, స్మరణం కంటే పాదసేవనం, పాదసేవనం కంటే అర్చనం, అర్చనము కంటే దాస్యం, దాస్యము కంటే సఖ్యం, సఖ్యము కంటే ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అన్నిటికంటే గొప్పది, అత్యున్నతమైనది. మరి భక్తి అదే కదా. ఈ నవం ఎందుకంటే 9 మెట్లు ఎక్కువ. మరి మనం ఏమైపోయాం? వింటే చాలమ్మా. 9 విధ భక్తుల్లో శ్రవణం చెప్పారు. వింటూ కూర్చుంటే ఎలాగా? విన్నవాడు పరీక్షిత్ 7వ రోజు పోయాడు. ఆయన 7వ రోజు పోవాలి కాబట్టి వినాడు. వింటే అయిపోయింది. విన్నదాన్ని శ్రవణం చేయాలి, మననం చేయాలి, స్మరణం చేయాలి, సమాజానికి సేవ చేయాలి. మానవ సేవే మాధవ సేవగా భావించాలి. బలహీన వర్గాల వారిని అవమానించొద్దు, గౌరవించాలి ప్రత్యేకంగా.
బలహీనుడు బలవంతుడు అనే భేదభావం పోయేలా చేయాలి. మన డబ్బును మనమే తగ్గించుకోవాలి. మనమే ఇన్కమ్ ట్యాక్స్ వేసుకోవాలి. దాన ధర్మాలు బాగా చెయ్యాలి. సంతర్పణలు చెయ్యాలి. అన్నదానం వస్త్రదానం చెయ్యాలి. మన ఆస్తిని మనమే తగ్గించుకోవాలి, కోసేసుకోవాలి. మన భోగాలు మనమే తగ్గించుకోవాలి. ఇది ఆత్మనివేదనం. మొత్తం ఈ జీవుణ్ణి తీసుకెళ్లి సమాజానికి సమర్పణ చేయాలి. ఇప్పుడు చూపించండి, నాస్తిక భేదాలు ఎక్కడైనా ఉన్నాయా? కమ్యూనిజమును పెట్టుబడిదారి ఏమైనా విధానాలు ఉన్నాయా? మొత్తం అందరం సమాజం కోసమేనండి. ఇది భక్తి సిద్ధాంతం. ఇది మద్భావాయోపపద్యతి. అది మానేసేసి నేను గుడి కట్టిస్తా, అక్కడ జపం చేసుకుంటూ కూర్చుంటా. ఇంకా విచిత్రమైన విర్రోటి బయలుదేరింది మధ్యన. ఉద్యోగస్తులు హైదరాబాద్లో కొంతమంది బస్సు ఎక్కి సెక్రటేరియట్కి ఎడుతూ సెక్రటేరియట్కి చేరేలాగా 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలట. ఎందుకు? డ్రైవర్ కూడా ఆ పని చేస్తే ఏమవుతుందండి? డ్రైవర్ కూడా నేను 11 సార్లు హనుమాన్ చాలీసా, అందరూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది కాదమ్మా. ఇలా ఎన్నిసార్లు చదివినా ఉపయోగం లేదు. అసలు ఒక చాలీసా 11 సార్లు చదవడం ఏంటండి? దాని అర్థం తెలుసునా? హనుమంతుడిలా నువ్వేమైనా ప్రవర్తించావా? హనుమంతుడికి రాముడు ఒక్క పని చెబితే పని అయ్యే వరకు నిద్రపోరా. మనం ఏం చేస్తున్నాం? సెక్రటేరియట్కి వెళ్ళి టీకో గంట రెస్ట్, భోజనానికి 2 గంటలు రెస్ట్, 5 గంటలకు ఆఫీసు వదులుతారంటే 4ంటికే సర్దేయడం. మనకు హనుమంతుడు కావాలి. మనకి 100 సార్లు హనుమాన్ చాలీసా చదివినా హనుమంతుడు మనకు కనపడ్డు, మన అనుగ్రహించడు. మనం ఉద్యోగానికి తేడా చేస్తున్నాం, హనుమాన్ చాలీసా చదువుతున్నాం. పైగా దీన్ని భక్తిగా ప్రచారం చేస్తున్నాం. నేను అసలు ఎప్పుడు చేతిలో హనుమాన్ చాలీసా ఉండడం కాదు, చేతిలో నీ పని ఉండాలి. హనుమంతుడి చేతిలో పని ఉంది, చాలీసా లేదు. అది భక్తిభావం కోసం ఓసారి చదువుకుంటే చాలు. 11 సార్లు ఎందుకు? అయిపోవాలి. బస్సు ఆగేలోగా అయిపోవడమే ముఖ్యం. డ్రైవర్ కూడా అదే పని చేస్తే అందరూ చాలీసాయే. ఈ ఆలోచన చేయాలి. మూఢత్వంలో పడకూడదు. భక్తి గొప్ప తత్వం. సమాజం అంతా సంక్షేమంగా ఉండడం కోసం రామానుజాచార్యులు లాంటి వారు నవవిధ భక్తి మార్గాలు చెప్పి సామాజిక సేవ కోసం భక్తిని ఆ మహానుభావుడు బోధిస్తే మనం స్వార్థం కోసం వినియోగిస్తున్నాం, భయం కోసం వినియోగిస్తున్నాం. ఇదేం భక్తి అండి? ఇలా ఎంతమందిని సేవించినా ఒకటే. అందుకే దుర్జుడు ఏమంటున్నాడో వినండి. ఎవరిని సేవించమంటావు? ఏ పుణ్యక్షేత్రం గొప్పది? శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీ వల్లభు గొల్వబోదును మహాకాళేషు పూజింతునో. స్వామి, ఒక్క పద్యంలో సరిపోతాయా పుణ్యక్షేత్రాలు? ఏదో ఒక పద్యంలో 2 పాదాలు చెబితే 4 అయ్యాయి. 400 ఉన్నాయి, 4000 ఉన్నాయి, 4 లక్షలు ఉన్నాయి. మరి ఏదో గణపతి కథలో చెబుతారు 3 కోట్లు ఉన్నాయట. 300 కోట్లను కూడా అంటారు. సంఖ్య విపరీతంగా పెంచేస్తారు. పోనీ ఉన్నాయి, ఎక్కడ సాధ్యం అవుతుంది? దీనికి అందరికీ మూలం ఏమిటో చెబుతున్నాడు చూడండి. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీ వల్లభు గొల్వబోదునో మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువను చున్రక్షింపవే. నా శీలం అణువైన మేరువను చున్రక్షింపవే. నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీ వల్లభు గొల్వబోదునో మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువను చున్రక్షింపవే. నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. శ్రీశైలేశ్వరుని సేవించమంటావా? పునర్జన్మ నవిద్యతే అని చెబుతున్నారు. ఆ మాట ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. శ్రీశైలంలో ఇప్పటికీ వీరశిరో మండపం అని ఒక మండపం ఉంది. దాని చరిత్ర తెలుసుకుంటే ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. వీరశిరో మండపం. అక్కడికి బాగా పూర్వకాలంలో కొన్ని 100 సంవత్సరాల క్రితమే శ్రీశైలం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమే. మనమందరం రోజు 100,000 మంది వెళ్ళడానికంటే చాలా పూర్వమే గిరిజనులు, జంగములు, అడవుల్లో ఉండేవాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి శివుణ్ణి సేవించేవారు. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఇప్పటికీ కష్టమే. సాయంత్రం 6 అయితే చిరుతపుళ్ళు శ్రీశైలం రోడ్డు మీద ఉంటాయి. ఎలుగుబంట్లు బండేసుకు వెళ్ళేవాళ్ళు భయపడుతున్నారు ఎప్పటికీ. ఇక కొన్ని 1000-2000 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. శ్రీశైలం వెళ్ళడం చాలా కష్టం. వెళ్ళిన వాడు ఎవడు తిరిగి రాడు. అందుకే పునర్జన్మ నవిద్యతే. అంతే. ఇక వెళితే అయిపోయినట్టే. పునర్జన్మ లేకుండా మోక్షం వచ్చింది పోవాయా. అంతకు తెగించిన వాడే వెళ్ళేవాడు. అక్కడికి ఆ రాలేక పాపం చాలా దూరంలో ఉండిపోయి ఆ మధ్యలో ఉన్న శ్రీశైల క్షేత్రం అసలు మూలమైన జ్యోతిర్లింగం దగ్గరికి రాలేక ఆ దూరం నుంచి చూసి పరమేశ్వర రాలేకపోతున్నావా అంటే ఆ వాళ్ళ భక్తికి, ఆ గిరిజనుల భక్తికి పరమేశ్వరుడు సంతోషించి స్వప్నంలో కనిపించి మీరు ఎక్కడ పడుకున్నారో అక్కడి నుంచి నా శిఖరం చూస్తే చాలురా, ఇంకేం అక్కర్లేదు, నేను మీకు ఇచ్చాను అవకాశం అన్నాడు. అది భగవంతుడు యొక్క దయ.
దీన్ని ఒక సెంటిమెంట్ చేసి అక్కడి నుంచి చూస్తే కానీ కుదరదని పెట్టుకున్నాం మనం. అక్కడి నుంచి చూడక్కల్లా. ఇప్పుడు శ్రీశైలానికి శిఖరం హాయిగా ఉంది, ఆలయ శిఖరం. మనం ఆలయం దగ్గరే చూడొచ్చు, పైగా అలా నీళ్ళలో చూపిస్తున్నారు చూడొచ్చు. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడక్కల్లా ప్రత్యేకంగా. అక్కడి నుంచి చూడడం ఎందుకు వచ్చింది, అక్కడ వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు, వెళ్ళలేకపోయేవాళ్ళు. ఆ వెళ్ళలేని వాళ్ళ కోసం భగవంతుడు కలలో కనిపించి ఇక్కడి నుంచి చూస్తే చాలరా, అసలు మీకు పునర్జన్మ లేదురా, వెళ్ళండరా. అది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ లభించింది. అంతేకాక అయినా సరే సంతృప్తి లేక తెగించి అక్కడికి వెళ్ళిన వాళ్ళండి పరమేశ్వరుని చూశాక ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం, చిరుతపులను ఎదుర్కొన్నాం, ఎలుగుబంట్లు ఎదుర్కొన్నాం, ఇంకా ఈ దరిద్రపు జీవితం మనకి దేనికి, అసలు వెళ్ళకూడదు మనం అని ఆశ్చర్యకరమైన విషయం. నన్ను మన్నించండి వాస్తవం చెబుతున్నందుకు. ఆ గిరిజన భక్తులు, ఆ జంగములు, ఆ పూర్వం నుంచి ఉన్న మహానుభావులు భక్తులు వాళ్ళ తలకాయలు అక్కడ తెగ్గోసేసుకున్నారండి. అదే వీరశిరో మండపం. తమ శిరస్సు తామే ఖండించుకున్నారు. ఇంక ఒక్క వద్దు, మాకు ఈ శిరస్సు ఉంటే మళ్ళీ బతకాలనిపిస్తుంది, బతికితే ఏదో చేయాలని, వద్దు, నిన్ను చూసిన కళ్ళతో ఈ పాడు ప్రపంచాన్ని మేము చూడలేం అని ధృతరాష్ట్రుడిలాగా ఆలోచించారు. నా కళ్ళు వద్దాయా అన్నాడు ఆ మహానుభావుడు. వాడు చేసిన మంచి పనులు ఎన్నో తెలివిగా అదొక్కటి, నాకు ఈ కళ్ళు వద్దన్నాడు కృష్ణుడి దగ్గర. నిన్ను చూశాను, మళ్ళీ పనికిమాల ప్రపంచం నాకు వద్దన్నాడే. అలా వీళ్ళు ఆలోచించి శివుని దర్శనం చేసుకున్న ఇక మళ్ళీ మనకు తలకాయ ఉంటే తలకాయ లేని పనులను చేస్తాం, వద్దు, తలకాయ లేకుండా పోతే గొడవలేదు అని తమ తలలు తామే ఖండించుకున్నారు. ఎప్పటికీ వీరశిరో మండపం ఉంది అక్కడ. ఇది వీరారాధన. వామాచారంలో ఇలాంటివి ఉంటాయి, కొంచెం భయంకరంగా కనపడితే కానీ దాని తత్వం ఆలోచిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. శ్రీశైలేషు భజింతును అంత కష్టం కాబట్టి ఇక్కడ చెప్పాడు. అభవు కాంచీనాథు సేవింతును, ఎక్కడో కంచి క్షేత్రం వెళ్ళి కాంచీనాథుడిని ఏకాంబరనాథుడిని సేవించమంటావా? కాశీవల్లభు గల్వబోధన, జీవితంలో ఒక్కసారి కాశీ వెళితే చాలని ఎవరు పూర్వం. మీరేం సౌకర్యాలు ఏం కాశీ వెళ్ళేటంటే మళ్ళీ తిరిగి వస్తాడని నమ్మకం లేదు, అందుకే కాశీ వెళితే మోక్షం అన్నారు. ఇక రావుడు కష్టం అది. ఇప్పుడంటే ఏదో వచ్చేస్తున్న విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, ఇప్పుడు రాడు జరిగేది కాదు. అందుకే అక్కడ ఉండిపోవడానికే వెళ్ళమన్నారు. కాశీ మళ్ళీ తిరిగి రావద్దని చెప్పారు. కాశీయాత్ర అంటే ఇక అయిపోయినట్టే. అందుకే కాశీ మజిలీ కథలు పుట్టాయి, అంత సుదీర్ఘ యాత్ర కాబట్టి. అటువంటి కాశీ వెళ్ళమంటావా? మహాకాళేషు పూజింతునో ఉజ్జయిన్యాం మహాకాళ, మహాకాళేశ్వరుడు సేవించమంటావా? సాధారణంగా కాశీ వెళ్ళిన వాళ్ళు అక్కడికి ఆ మహాకాళ క్షేత్రానికి ఉజ్జయిని ఇవన్నీ పెడతారు, వైద్యనాథ్ ఇవన్నీ. అదొక యాత్ర. ఇక ఎక్కడ తిరగమంటావు? అందుకని ఇవన్నీ నేను తిరగలేనయ్యా, ఎవరిని పూజించాలో కూడా నాకు తెలియదయ్యా. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ, ఈ క్షేత్రం ఎక్కువ, ఈ క్షేత్రం తక్కువ, దీనికంటే అది గొప్ప, దానికంటే ఇది గొప్ప అంటే మతిపోతుందయ్యా. అందుకని ఏమంటున్నాడంటే నా శీలం అణువైన మేరువను రక్షింపవే. నా శీలం, నా ప్రవర్తన అది అణువు లాంటిదయ్యా, దాన్ని మేరు పర్వతంగా నువ్వు భావించవయ్యా. ఇది భగవంతుడి ముందు మనం ప్రార్థించాలి. ఇంత చేస్తాన్ని మొక్కుకోవడం, అంత చేయడం కోసం తాపత్రయపడడం, అంత చేయలేక బాధపడడం, మళ్ళీ వాయిదా వేసుకోవడం, మొక్కు మనస్సులో ఈ బెంగట్టేసుకోవడం. అసలు ఈ మొక్కు దేనికంటే పనిలాగా ఎప్పుడూ మొక్కేవాడికి మొక్కులు దేనికి? ఎప్పుడూ మొక్కే అలవాటు ఉన్నవాడికి మొక్కుబడి అంటూ ప్రత్యేకంగా ఉండదు. మొక్కుబడి పనులు చేసేవాళ్ళే మొక్కుబడి పెట్టుకుంటారు. ఇది మొక్కాం, అది మొక్కాం. ఎప్పుడూ మొక్కే అలవాటు ఉన్నవాడికి మొక్కుబడి ఏముందండి? ఎప్పుడూ నమశివాయ మనసులో నడుస్తుంటే వేరే మొక్కేదేమిటి, వేరే చూసేదేమిటి? అందుకని నా శీలం అణువైన మీరు మనసు, నేను ఇవన్నీ తిరగలేనయ్యా, ఓపిక లేదయ్యా, నా దగ్గర డబ్బు కూడా లేదయ్యా, ఆకలికి తట్టుకోలేను, దప్పికి తట్టుకోలేను, నేనేం తిరుగుతానయ్యా, అందుకని నేను నీ సేవ చేయలేను స్వామి. అణువైన మీరు మనుచున్ రక్షింపవే. అదేదో అణువు లాంటి నేనేం గొప్పవాణ్ణి. రామదాసాది భక్తులతో పోల్చుకుంటే, కన్నప్ప లాంటి భక్తులతో పోల్చుకుంటే నేనేం గొప్పవాణ్ణి, నేను ఏం త్యాగం చేయగలను? నాదేముందో అణువంత మనిషిని, దాన్నే మేరు అనుకోనైనా, దాన్నే మేరు అనుకో. ఇది ఆముక్త మాల్యలో చెబుతారు. విష్ణు చిత్తుడు రాత్రిపూట కూడా అన్నాలు పెట్టి అతిథులకి, బాబు అన్ని పప్పు అంతే రుచి లేదు, కూరలు అన్నీ వేడిగా లేవు, సరిగ్గా లేవు, రుచిగా ఉన్నాయో లేవు, అన్నం కూడా చల్లారిపోయింది, ఇదే అమృతం అనుకుని తినమనేవాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు గౌరవాన్ని మీ ఇల్లే అనుకోండి అంట. అందుకే తెలివైన వాడు ఒకటి ఏం చేట పోనీ అనుకోవడం ఏంటంటే ఏకంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాను, దాంట్లో సంతకం పెడుతురు కానీ పని అయిపోయింది అన్నట్టు. ఇక వాళ్ళని పంపించి బయటికి. అదే తెన్నింటి వాసాలు లెక్క పెట్టమంటే, మీ ఇల్లే అనుకోండి అంటే రిజిస్ట్రేషన్ చేసేయమంటే అలాగా అనుకోమని మర్యాదకు అంటారు. అందుకని భగవంతుడు కూడా ఈయన ఏమంటాడంటే, ఏదో నాకు తోచినట్టు నేను ఉంటాను, అదే నువ్వు మేరుపర్వతం అనుకోవయా, నాకు ఏమి చేతకపోతే ఓ తులసాకు పెడతాను అక్కడ, అది నువ్వు మేరుపర్వతం అనుకో, నీకు ఏది ఇష్టమైతే అదే అనుకో. అలా అనుకుంటే అయిపోయాయి. నా శీలం బడువైన మేరువనుచున్ రక్షింపవే, నీ కృపాశ్రీ శృంగార విలాస కాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎందుకంటే ఎప్పుడూ మన ప్రయత్నం కంటే భగవంతుడు దయే విశేషమైనది. కానీ ఆ భగవంతుడు స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, నువ్వు ప్రయత్నం చేయ, నీ కాళ్ళు ఇచ్చాను, చేతులు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, మెదడు ఇచ్చాను, అన్నిటికీ మించి మనిషివి, గొప్ప విచక్షణ జ్ఞానం ఇచ్చాను,
తెలుసుకునే ప్రయత్నం చేయి, కాళ్ళు జాపేయద్దు. అందుకని భగవద్ అనుగ్రహం అంటే మనిషి చేసేటువంటి తీవ్రమైన సంకల్పాలు పడే తపన ఫలించడమే. యోగ వాసిష్ఠంలో చాలా స్పష్టంగా చెబుతారు, జీవుని యొక్క సంకల్పములు తీవ్రమైన తపన కారణముగా ఫలించును, ఇదే దైవానుగ్రహ స్వరూపము అన్నారు స్పష్టంగా వాక్యంలో. దేవుడు ప్రత్యేకించి అనుగ్రహించడు, మన తపన నేను రాలేకపోతున్నాను, ఇదే అయ్యా, ఇదే శ్రీశైలం అనుకో, ఇదే కాశీలే అనుకో, ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం నాయన అనే భావన మన మనస్సులో ఉంటే దేవుడు అక్కడికే వస్తాడు. శ్రీశైలం విషయంలో మనం చెప్పుకోవాలా, గిరిజనులు వాళ్ళు పూర్వం యాత్రికులైన వాళ్ళు వెళ్ళలేక దూరంగా ఎక్కడో కొండ మీద పడుకుని, స్వామి నీ దగ్గరికి రాలేకపోతున్నావు, నువ్వు ఎక్కడో లోయలో ఉన్నావు, మేము ఈ కొండ శిఖరం మీద ఉన్నాం, ఏం చేయాలో తెలియదు. అక్కర్లేదురా, అక్కడి నుంచి చూడండి శిఖరం కనపడుతుంది చాలు, మీరు వెళ్ళండి వెనక్కనడు ఆయన. అంతది అనుగ్రహం. అంటే వాళ్ళు అనువంత పరిశ్రమ చేస్తే దాన్ని మెరుగుగా భావించలేదు. నా శీలం అణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎంత విచిత్రమైన ప్రాస వాడండి, కృపాశ్రీ శృంగార. తెలుగు పండితులు గమనించండి, శ్రీశైలం అని శవర్ణప్రాసతో మొదలుపెట్టాడు. శవర్ణప్రాస ఇక్కడ మరి చివరిలో కూడా మరి శవర్ణప్రాస రావాలిగా, మళ్ళీ ఆయన శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ శ్రీకి మళ్ళీ శ్రీ ఇక్కడ ఎత్తి సరిపోవాలి. అందుకని నీ కృప అనే మూడో పాదం ముగించి శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. శ్రీ శృంగారంలో శ్రీ, శ్రీకాళహస్తీశ్వర శ్రీ 13వ అక్షరం యతిమేత్రి కలిసింది. ఆ పైన శవర్ణప్రాస కలవాలి. అందుకని శ్రీ శృంగార, ఆ శవర్ణానికి రుత్వం ఉంది, రుత్వం అచ్చుతో సమానం, అది హల్లు కాదు. అందుకని ప్రాస సరిపోయింది, శవర్ణ ప్రాస. అందుకని శృంగార విలాసము ఏమిటి? శృంగారం దయ ఎప్పుడు శృంగారం అన్నాడు. అందుకే శంకరాచార్య స్వామి శివే శృంగారార్ద్రాయన శ్లోకం చెప్పి, అన్ని రసాలు శృంగారం నీ భర్త మీద చూపిస్తున్నావమ్మా, జుగుప్స ఇతరుల మీద చూపిస్తున్నావమ్మా, కోపమేమో గంగాదేవి మీద చూపిస్తున్నావమ్మా, మరి వీరరసం ఏమో పద్మాల మీద చూపించి వాటిని జయిస్తున్నావమ్మా నీ నేత్రాలతో, అన్నీ చూపించావు తల్లి. దయారసం కరుణరసం ఒక్కటి మిగిలిపోయింది, అది నా మీద చూపించవమ్మా అన్నాడు ఆయన. అది ప్రార్థన. ఈ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. అంత చిత్తశుద్ధితో మనం అర్చన చేసి నవజీవనాన్ని వేదంగా మార్చుకుందాం. సెలవు.